అందరికీ నమస్కారం. నా పేరు బాలచంద్రుడు నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఎన్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశమంతటా కేజీ టు పీజీ దాకా విద్యార్థి సమస్యలన్నిటికీ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏవైతే ఏంటంటే, ఈ సంవత్సరం రాసిన విద్యార్థులు ఏవైతే నీట్ ఎగ్జామ్కి హాజరయ్యారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ వాళ్ళందరికీ అన్యాయం జరిగే విధంగా కొంతమంది ఎవరైతే విద్యార్థులు బోధిస్తారో వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయి 30 లక్షల రూపాయలకి డబ్బులకి అమ్ముడుపోయి బీహార్లో పేపర్ని విద్యార్థులకు లీక్ చేయడం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఇప్పుడే ఆల్రెడీ విద్యను వ్యాపారంగా భావిస్తా విద్యార్థి సమస్యలు అందరూ కూడా ఒక విద్యని ఒక ప్రైవేటీకరణగా చేసి లక్షల ఫీజులు దోపిడీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరో చాలామంది పేద విద్యార్థులు కష్టపడి చదివి వాళ్ళు ఎంబీబీఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని చెప్పి డబ్బులు లేని వాళ్ళకి గవర్నమెంట్ సీట్లతో వాళ్ళ ఎగ్జామ్ రాసి వాళ్ళకి అందరూ కూడా ఉచితంగా చదువుకోవాలని చెప్పి ఆశతో ఈరోజు సంవత్సరం అంతటా కూడా వాళ్ళు కష్టపడి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. అలాంటి సమయంలో ఈ బీజేపీ ప్రభుత్వం అయితే ఉందో పిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు ఒక 30 లక్షలకి ఎంతో కొంత అమౌంట్తో పేపర్ని విద్యార్థులకు లీక్ చేసి ఎవరైతే న్యాయంగా కష్టపడిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి జీవితాలతో అన్యాయం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పి మళ్ళీ నీట్ పరీక్షను మళ్ళీ పెట్టాలని చెప్పి ఎన్ఎస్యు తరపున మేము ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఒక రెండో డిమాండ్ ఏమైతే ఉందో ఎన్టీఏ ఎగ్జామ్ని కూడా రద్దు చేసి వాటిని కూడా న్యాయం చేసే విధంగా పిల్లలకి ఎవరైతే న్యాయంగా వీళ్ళందరూ కష్టపడి ఉన్నారో వాళ్ళందరూ న్యాయం చేసే విధంగా విద్యార్థులకు ఇప్పుడు కూడా న్యాయం చేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఇది కానీ నీటిని కానీ మళ్ళీ పెట్టకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం చేపడతామని చెప్పి మీడియా ముందుగా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈదుపల్లి నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు జిల్లా అధ్యక్షున రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్. ఈ నీట్ అవకతవకలపై విచారణ వెంటనే జరపాలి. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే అసమర్థుడు, ఆయన వెంటనే రాజీనామా చేయాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నీట్ పరీక్షలకి వేల మంది స్టూడెంట్స్ ఎన్నో డబ్బులు వెచ్చించి కష్టపడి సంవత్సరాంతం చదువుకొని వాళ్ళ టాలెంట్ను బయటపెట్టే సమయంలో ఈ నీట్ పరీక్ష పేపరు లీక్ చేసి డబ్బులకు అమ్ముడుపోయి లీక్ చేసి విద్యార్థుల్ని ఎంతో నష్టం చేకూర్చే విధంగా చేసిన విద్యాశాఖ మంత్రి మనకి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ నీట్ అవకతవకలపై చేసిన విచారణ ఇంతవరకు స్పందించకపోవడంతో మేము ఈరోజు బంద్కు పిలుపునిచ్చాము. అదేవిధంగా కష్టపడి చదివిన విద్యార్థులకి వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే నిరసనలతో కాదు మేము ఆందోళనలతో చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం.